So, good evening, dear participants, dear aspirants. So, I am going to take the class for today. My topic is advanced accounting. మీరు ఒక్కసారి ఇది సిలబస్ కాపీ అండి. మీకు కనబడుతుందా స్క్రీన్ మీద సిలబస్ కనబడుతుందా? ప్లీజ్ ఎవరన్నా ఒకరు చెప్పండి, సిలబస్ మీకు కనపడుతున్నదా? అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నేను సిలబస్ షేర్ చేశాను. మీరు ఒక్కసారి గమనించవచ్చు సిలబస్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో దీస్ ఆర్ ది టాపిక్స్: పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్, dissolution of partnership, and sale to a company. Company accounts including issue of shares and debentures per feature, reissue of shares, redemption under issue of bonus shares, profit prior to incorporation, and valuation of goodwill and shares. ఈ టాపిక్స్ ఉన్నాయండి. ఈ రోజు పార్ట్నర్షిప్ తోటి నేను మొదలు పెడతాను. నాకు వి విల్ ఇంటరాక్ట్. రకరకాల సంస్థలు ఉన్నవి కదండి. మా పార్ట్నర్షిప్ కూడా మనకున్న రకరకాల సంస్థలలో ఒకటి. ఇంకా ఏ ఏ సంస్థలు ఉన్నాయి ఎవరైనా చెప్పండి. ఎన్ని రకాల సంస్థలను మనం చూడొచ్చు? పార్ట్నర్షిప్ కాకుండా ఇంకా ఏమేమి సంస్థలు ఉన్నవి ఎవరైనా చెప్పండి. ఎస్, what are the different kinds of organizations? What are the different types of organizations, business organizations? Yes, we will interact. నేను ఒక్కని చెప్పడం కాదండి, మనం సంభాషించుకుందాం. దాంతో ఇంకా మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, మంచిగా అర్థమవుతుంది. ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయి, ఏ రకాల సంస్థలు ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్? ఎస్, ఐ వాంట్ రిప్లై ఫ్రమ్ యూ. I want reply from you. At least if you are unable to speak, just you type in chat box. మీరు చెప్పకపోతే నాకు అసలు మీకు ఫండమెంటల్స్ కూడా ఏం తెలియదని అనుకుంటాను. మరి అట్లయితే పార్ట్నర్షిప్ చెప్పడం, కంపెనీ చెప్పడం, ఇవి చెప్పడం చాలా కష్టం అవుతుంది. సో ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్ తెలుగు, నో? దే యూ కెన్ అండర్స్టాండ్ ఆల్, ఆర్ ఎనీబడి ఈజ్ ఫైండింగ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ తెలుగు? I will use both languages, Telugu and English. If anybody wants only particularly English, please let me know. ఎవరికైనా కేవలం ఇంగ్లీష్ ఒకటే అర్థమవుతుంది అంటే నాకు చెప్పండి. వాళ్ళ కోసం ప్రతి ఒక్క వాక్యం మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెప్తాము. మీకు తెలుగు కూడా అర్థమవుతుంది కదా? ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ ఇన్ తెలుగు ఆల్సోను. ప్లీజ్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ విత్ మీ, ఇఫ్ యూ డోంట్ స్పీక్ విత్ మీ, ఐ కెనాట్ కంటిన్యూ ద క్లాస్. మీరు మాట్లాడకపోతే నేను కంటిన్యూ చేసి ప్రయోజనం లేదండి. దెర్ ఈస్ నో యూజ్. How many types of organizations are there? What are the different types of organizations? మీరు ఇంటర్లో నేర్చుకున్నారు, డిగ్రీలో నేర్చుకున్నారు. సొంత వ్యాపారం, సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ తెలియదా మీకు? జాయింట్ హిందూ ఫ్యామిలీ తెలియదా? కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్, కోఆపరేటివ్ సొసైటీస్, కార్పొరేషన్స్, ఇవన్నీ రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నవి కదా. వీటి గురించి ఎప్పుడు వినలేదా మీరు? డిడ్ యూ నాట్ లెర్న్ అబౌట్ దెమ్? సొంత వ్యాపార సంస్థ, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, సహకార సంస్థ, ఉమ్మడి హిందూ కుటుంబం, వీటి గురించి విని ఉండలేదా ఎప్పుడు? ఎస్ ప్లీజ్. You are not interacting with me, you are not speaking, means I do not know whether you are able to understand me or not. మీకు నేను చెప్పేది వినపడుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు మీరేం మాట్లాడకపోతే. సోమేశ్వర్ టు ఎవ్రీవన్. ఎస్ సార్. ఓకే, వీటి గురించి విని ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. అండర్స్టాండింగ్. దీపికా గౌడ్. ఓకే, సరే. నాకు ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. భాగస్వామ్య సంస్థలో ఎంతమంది దాకా ఉండొచ్చండి? ఎస్, నేను కొత్తగా ఏది చేయలేదండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఏది చేయలేదు. జస్ట్ ఆన్లైన్లోనే మనకు రకరకాల బుక్స్ ఉన్నవండి, ఫ్రీగా మనం చెప్పుకోదగిన బుక్స్ ఉన్నవి. వాటిలోనే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఐఆమ్ జస్ట్ ఓపెనింగ్ దెమ్. చెప్పండి. ఎస్,
పార్ట్నర్షిప్ లో ఎంతమంది దాకా ఉండొచ్చు, ఎంతమంది మినిమం ఉండాలి, ఎంతమంది మ్యాక్సిమం ఉండొచ్చు? ఎస్ ప్లీజ్, ఎనీ ఆన్సర్ ఫ్రమ్ యువర్. తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు అండి, నాకు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. గివ్ మీ సమ్, మినిమం టు ఓమేశ్వర్. ఓకే, వెరీ గుడ్. మ్యాక్సిమం? ఎస్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం? మ్యాక్సిమం 100. ఓకే, నాట్ 100 అండి. చూడండి, ఒరిజినల్ గా, సరే అది చెప్పుకోబోయే ముందు, పార్ట్నర్షిప్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది మన దేశంలో? మీకు స్క్రీన్ మీద కూడా కనపడుతుందండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. పార్ట్నర్షిప్ యాక్ట్, భాగస్వామ్య చట్టము ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు మన దగ్గర? ఓకే, ఓమేశ్వర్ 1932. వెరీ గుడ్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుందండి, మౌనిక దీపికా గౌడ్ 1932. యూ కెన్ సీ క్లియర్లీ. 1932లో భాగస్వామ్య చట్టాన్ని మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు పాత పుస్తకాలు చూసినట్లయితే, ఓల్డ్ బుక్స్ యూ కెన్ ఫైండ్ మినిమం ఈజ్ 2, మాక్సిమం ఈజ్ 10 ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్. మాక్సిమం ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇట్ ఈస్ 20. మీకు పాత బుక్స్ లో చూసినట్లయితే, మీరు భాగస్వామ్య సంస్థలో కనీస సభ్యుల సంఖ్య 2. మన పాత పుస్తకాల్లో చూసినట్లయితే, మన బ్యాంకింగ్ లాంటి సంస్థలలో అయితే 10 మంది దాకా ఉండవచ్చు, ఇతర సంస్థలలో అయితే 20 మంది దాకా భాగస్వామ్య సంస్థలో ఉండవచ్చు అని ఉంటుందండి. కానీ 2013లో మనకు కంపెనీస్ యాక్ట్ ఏర్పడిందండి. మీకు స్క్రీన్ మీద కూడా నేను అండర్లైన్ చేస్తున్నాను, చూడండి, యూ కెన్ సీ ఇట్. 2013లో కంపెనీ చట్టం ఏర్పాటైంది. కంపెనీ చట్టంలో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందండి కంపెనీల చట్టం. ఏమని అంటే, గరిష్టంగా 100 మంది వరకు మీరు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చి, 100 మంది లోపు ఎంత మందినైనా సరే గరిష్టంగా నిర్దేశించమనే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, ప్రిస్క్రైబ్డ్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్స్ టు మెయింటైన్ ఏ మాక్సిమం ఆఫ్ 50 మెంబర్స్ ఇన్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓమేశ్వర్ చెప్పినట్టుగా 100 మంది దాకా పర్మిషన్ ఇచ్చింది కంపెనీస్ యాక్ట్. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్ కి పర్మిషన్ ఇచ్చింది. మీరు నిర్దేశించండి, యూ డిసైడ్, యూ ప్రొవైడ్ ది మాక్సిమం క్యాప్. బేస్డ్ ఆన్ దట్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ విల్ డిసైడ్. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, మీకు 50 మందికి మించి భాగస్వామ్య సంస్థలో ఉండరాదు అని నిర్దేశించడం జరిగిందండి. కాబట్టి మీకు బిట్ వచ్చింది అనుకోండి పరీక్షలో, మినిమం 2 ఉండొచ్చు, మాక్సిమం 50 మంది దాకా ఉండవచ్చు అండి. అది ప్రస్తుతం ఉన్న స్థితి. అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్? ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మన దేశంలో భాగస్వామ్య సంస్థలో 50 మందికి మించి ఉండడానికి అవకాశం లేదండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ కెన్ బి 50 యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతం ఉన్న స్థితి అండి అది. ఇక భాగస్వామ్య సంస్థ మనందరికీ తెలుసండి, సొంత వ్యాపార సంస్థ తర్వాత స్థాయిది. సొంత వ్యాపారం అంటే ఒకే ఒక వ్యక్తి ఉండటం జరుగుతుంది. ఇన్ ఏ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఓన్లీ 1 మెంబర్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. మరి దాంట్లో ఉన్న లోపాలను అధిగమించడానికి ఏదైతే క్యాపిటల్ కావచ్చు, మేబీ క్యాపిటల్ ఈజ్ లిమిటెడ్, మూలధనం పరిమితంగా ఉండవచ్చు, లేదా డివిజన్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవడానికి సొంత వ్యాపార సంస్థలో అవకాశం ఉండదండి. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఇంకా సొంత వ్యాపార సంస్థకున్న లిమిటేషన్స్ ను ఆధారం చేసుకొని భాగస్వామ్య సంస్థ అనేది రావటం జరిగిందండి. మరి భాగస్వామ్య సంస్థ ఏర్పడిన తర్వాత వాళ్ళ మధ్యన, భాగస్థుల మధ్యన గొడవలు రాకుండా భవిష్యత్తులో ఒక అంగీకారాన్ని కుదుర్చుకుంటారండి. దాన్ని ఏమంటాము? వాట్ ఈస్ దట్ డాక్యుమెంట్ నోన్ యాజ్? ఎస్, పార్ట్నర్షిప్ డీడ్. ఓమేశ్వర్, వెరీ గుడ్. తెలుగులో భాగస్వామ్య ఒప్పందం అంటామండి. సో దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్. భాగస్వామ్య ఒప్పందం. దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్ based on which partners work together in a partnership organization. Tomorrow if there is any problem in the organization, based on that partnership deed they can settle the issue. మనకు భాగస్వామ్య ఒప్పందం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని
కోర్టుకు వెళ్ళడానికి కానీ ఇంకేదన్నా సంస్థ దగ్గరికి పోయి మనకున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భాగస్థుల మధ్య అంగీకారం నిమిత్తం ఏర్పడిన ఒడంబడికను ఏమంటారు? దట్ ఈస్ పార్ట్నర్షిప్ డీడ్. దట్ ఈస్ నోన్ యాజ్ పార్ట్నర్షిప్ డీడ్. భాగస్వామ్య ఒప్పందము అంటారండి తెలుగులో. సో ఐఎమ్ అండర్లైనింగ్ దిస్. మీకు నేను పీపీటీ కంటే కూడా ఈ విధంగా చెప్తేనే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పి బుక్ నే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఐ హోప్ ఇట్ ఈస్ మోర్ క్లియర్ దాన్ ఎనీ పీపీటీ. పీపీటీ కంటే కూడా మీకు ఈ విధంగా బుక్ ఓపెన్ చేసి చూపిస్తేనే మీకు ఎక్కువగా అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం. ఈజ్ ఇట్ క్లియర్? డూ యూ అగ్రీ విత్ మీ? ఇది నెట్ లో ఉన్న బుక్సే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఐ డిడ్ నాట్ ప్రిపేర్ ఎనీథింగ్ సపరేట్ ఫర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఓకే, ఐ హోప్ ద బుక్ ఈజ్ క్లియర్. బుక్ మీకు మంచిగా కనబడుతున్నదా అండి? ఈజ్ ఇట్ క్లియర్? దీపిక, ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక చెప్పండి, వాట్ యు మీన్ బై లయబిలిటీ? రుణ బాధ్యత అంటే ఏంటండి? వాట్ ఈజ్ లయబిలిటీ? ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నది లయబిలిటీ. ఆస్తులు. ఆస్తులు ఆస్తులు అని కాదు. వెరీ గుడ్, యు మేడ్ అన్ అటెంప్ట్ టు ఆన్సర్. సి అప్పులు. సో దీపిక ఇస్ క్వైట్ ఆపోజిట్. అప్పులు. సో అఫ్సానా కార్టూన్, వెరీ గుడ్. ఆబ్లిగేషన్, వెరీ గుడ్. దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. అంటే సి ఏమన్నా నష్టం సంభవించింది అనుకోండి, సంస్థకు నష్టం సంభవిస్తే మన ఇంట్లో ఉన్న ఆస్తులు కూడా అమ్మే పరిస్థితి ఉంటే దాన్ని అన్లిమిటెడ్ లయబిలిటీ అంటామండి. అపరిమిత రుణ బాధ్యత అంటాం తెలుగులో. పార్ట్నర్స్ హ్యావ్, యూ కెన్ సీ దిస్, పార్ట్నర్స్ హ్యావ్ అన్లిమిటెడ్ జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా సామూహికంగా కూడా వాళ్ళ యొక్క ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది భాగస్వామ్య సంస్థ నష్టపోతే. సో ఇన్ కేస్ ఆఫ్ great loss to organization, they may have to sell their personal assets also. That is known as unlimited liability. Limited liability అంటే ఒక సంస్థ పరిమిత రుణ బాధ్యత. పరిమిత రుణ బాధ్యత అంటే ఒక సంస్థ తీవ్రంగా నష్టపోయినప్పుడు, దివాలా తీసినప్పుడు, సంస్థలో ఎవరైతే పెట్టుబడి పెట్టడం జరిగిందో వాళ్ళ వ్యక్తిగత ఆస్తులకు సంబంధం ఉండదండి. దట్ ఈస్ లిమిటెడ్ లయబిలిటీ. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ యూ విల్ ఫైండ్ లిమిటెడ్ లయబిలిటీ.